ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు. ఏం వ్యాఖ్యలు చేసిరంటే ఆయన ఇవాళ ఒక కార్యక్రమం పెట్టిండు. ఏం కార్యక్రమం అది? ఈ సివిల్స్కి రాసినటువంటి వాళ్ళు, అందులో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ అభినందించేటువంటి కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఆ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. దాంతోపాటు అక్కడ మాట్లాడుతూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు. అంటే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి నాయకుడు. ఇప్పుడు మరి ఆ రాష్ట్రానికి మచ్చ రాకుండా, ఎలాంటి అప్రతిష్ట పాలు కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది. రాష్ట్ర గౌరవాన్ని, ప్రతిష్టని, రాష్ట్ర దాన్ని ఎక్కడ కూడా మచ్చ రానియకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. కానీ ఇలా వారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా యావత్ తెలంగాణ సమాజం తలదించుకున్నటువంటి విధంగా, సిగ్గుతో తలదించుకున్నటువంటి విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడాడు, అందులో ఏం చేసిండు? బేసిక్గా కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కావచ్చు, తెలంగాణ పేరును కావచ్చు, ప్రపంచ నలుమూలల చాటిండు. అంటే నవ్వెటోని ముంగల కింద జారిపడేట్టు చేయలే. అందరూ ఆంధ్ర ప్రాంత పాలకులు కావచ్చు, ఆంధ్ర ప్రాంతం ఉమ్మడి సమైక్య పాలకులు కావచ్చు, వీళ్ళందరూ ఎగతాళి చేసిరు. మీరు మనకు బాగా గుర్తుకున్న 2014 ముందు 2012-13 ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కట్టెలు పట్టుకొని తెలంగాణ వస్తే చీకటిమయం అయిపోతుంది, వీళ్ళకి కరెంట్ రాదు, వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళకు డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలో తెలియదు, పరిపాలన ఎట్లా చేసుకోవాలో తెలియదు, ఇదంతా చీకటిమయం అయిపోతుంది, రాష్ట్రం అధోగతి అవుతుంది అని చెప్పేసి ఆయన అప్పుడు కొంత ప్రజలని భయాందోళనకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసిండు. ఈ మీడియా కానీ ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి చర్చనే చేసినాయి. కానీ కేసీఆర్ 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఆ పరిస్థితులను మొత్తము అలా లేదు, తెలంగాణ దేశం ముందు తలెత్తుకొని నెంబర్ 1 పొజిషన్లో నిలబడ్డది అనేటువంటి చూపించేటువంటి కార్యక్రమం ఆయన చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరం అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఇవాళ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను, గౌరవాన్ని పెంచాల్సింది పోయి ఇలాంటి చౌకబారు కామెంట్లు చేస్తూ ఉన్నాడు. ఏం చేసిండో ఒకసారి చూద్దాం. ఏమని ఆయన చేసిండు? ప్రభుత్వాన్ని నడుపుడు మాకు క్షేత్రం అయితే లేదు, ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే, తెలంగాణ వచ్చాక ఎక్కువ నష్టపోయినాము, వస్తున్న ఆదాయం తక్కువ అయిపోయింది, సరిపోవడం లేదు, అవసరానికి కావాల్సిన ఆదాయంలో ప్రతి నెల 4,000 కోట్లు తక్కువ పడుతున్నాయి, ఆర్థిక ఇబ్బందుల వల్లనే సమస్యలకు కొన్నిటికి పరిష్కారం చేయలేకపోతున్నాము, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా మేము రెగ్యులర్ చేయాలనుకుంటున్నాము, కానీ మాకు ఆర్థిక భారం పడడం వల్ల దీనివల్ల మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి వారు ఆ ప్రసంగంలో, ఆ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఇది ఎంత సిగ్గుచేటు నిజంగా! ఆయనకు మరి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నా, లేకపోతే ఇంకా చంద్రబాబు శంషా అనుకుంటున్నా అర్థమైతలేదు. ఎంత సిగ్గుచేటు ఇది! ఆయన మాట ఏం మాట్లాడండి, ఒక బయట కూడా మీకు వినిపిస్తా, చూడండి ఒకసారి. ఇగో, ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఎట్లయితాయి? ఎట్లా అంటారు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రాన్ని తక్కువ చేసి ఈ రకంగా మాట్లాడడం మనం ఎప్పుడైనా చూసినామా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ ఇంకా చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అంటే ఆర్థికంగా ఇక్కడన్నా హైదరాబాద్ లాంటి స్టేట్ ఉన్నది, హైదరాబాద్ లాంటి నగరం ఉన్నది, ఇక్కడ ఒక మినీ ఇండియా లెక్క ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు, ఇక్కడ రాబడి, ఆదాయం, ఇన్కమ్ బాగా ఉంటుంది, ఎస్టాబ్లిష్డ్ సిటీ కాబట్టి. ఇలాంటి సిటీ ఏపీకి లేదు, కానీ వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు? వాళ్ళు ఎట్లా దేశం ముందు గర్వంగా మేము 100% మేము నిలబడతా ఉన్నాం, పోటీలో ఉన్నాం, మా రాష్ట్రానికి అనుకున్న స్థాయిలో ఆదాయం లేకపోయినా మేము ఇలా పోటీ పడతా ఉన్నాం, 100% మేము మా రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్ తీసుకుపోతామని చెప్పేసి వాళ్ళ గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. ఉన్నా లేకపోయినా ఏ విధంగా సమాజం ముందు ఇజ్జత్ ఇవ్వకుండా చూసుకుంటా ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ఉమ్మడి రాష్ట్రంలోనే మంచిగా ఉంటుండే, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణలో మేము ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటనేనా? ఇది ఈ మాట దేనికి నిదర్శనం అవుతుంది? మీ చేతగాంతనానికి. మీ చేతగాంతనానికి, మీరు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపలేకపోవడానికి నిదర్శనం అయిపోతుంది ఇది. అంతే కదా? రాష్ట్ర ఆదాయము పడిపోయిందని మీరే చెప్తారు, రాష్ట్ర ఆదాయం లేదని చెప్తారు. మళ్ళీ ఒక సందర్భంలో రాష్ట్రం మస్తు ఆదాయం ఉన్నది, 18,500 కోట్లు ఒక నెలకు వస్తున్నాయి. మళ్ళీ ఇంకొక సందర్భంలో కర్ణాటక కంటే మనమే బలంగా ఉన్నాము, దేశంలో మన రాష్ట్రమే అత్యంత ధనికమైనటువంటి రాష్ట్రము, మనకు ఆదాయ వనరులు బగ్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పిండు. అంటే ఈయన ఏ ఎండకు ఆ గొడుగు,
ఏ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ సిచ్యువేషన్ మాట్లాడుతూ ఇవాళ ఈయన మాట్లాడేటువంటి మాట ప్రభుత్వాన్ని నడుపుడు మాకు చేతన అయితే లేదు, చేత కాకపోతే మరి దిగిపో రాదు, దిగిపో, ఇంకొకరికి అప్పచెప్పు ఎవరు నడుపుతారో వాళ్ళకి. ఈ రకంగా మాట్లాడి తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడం ఏది అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే రాను రాను మరి చంద్రబాబు నువ్వు కలిసి తీసుకుపోయి ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారా ఇక అక్కడ మీకు కొంత నష్టమే ఉంది, ఇక్కడ మాకు కూడా నడపడానికి శాతం అయితే లేదు, ఇద్దరం కలిసి పోదాం పదా అని చెప్పేసి ఇద్దరు కలిసి తీర్మానాలు చేసుకొని మరి కలిపేసేయరు ఇక రాష్ట్రాన్ని కూడా, ఉమ్మడి రాష్ట్రం చేయరు. మళ్ళా పట్టుమని 10 ఏళ్ళు అయిపోయినాయి కదా, ఇక చాలుగా ప్రత్యేక తెలంగాణ చాలు, మన తెలంగాణ ప్రజలకు కూడా ఇక మస్తు సరిపోయింది, మీ 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 పరిపాలన చూసినాక అది దీనికంటే దరిద్రం ఇంకోటి ఉండదని చెప్పేసి వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి అన్నప్పుడు మాట్లాడేటప్పుడు ఆచితూచి ఏం మాట్లాడితే ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది, ఏ మాట మాట్లాడితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి మాట వెనకాల ముందు ఆలోచన చేయాలి. అంతే కదా, అని మైక్ ఉంది కదా, నేను ముఖ్యమంత్రిని కదా, నేను మాట్లాడుతుంటే అన్ని ఛానళ్ళు లైవ్లు ఇస్తాయి, నేను మాట్లాడుతుంటే అన్ని పేపర్లు రాస్తాయి, అందరూ నేను మాట్లాడినటువంటి మాటలన్నీ చూపిస్తూ ఉంటారు అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే అది రేపటి తెలంగాణ భవిష్యత్తు మీద ఎఫెక్ట్ పడుతుంది. మీదేమైంది, ఇంకో 4 ఏళ్ళు పోతే పీక్తారు, తర్వాత వచ్చిన వాళ్ళకి పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రాన్ని మొత్తము ప్రపంచవ్యాప్తంగా లేకపోతే దేశవ్యాప్తంగా దాన్ని పరువు తీసేసి ఏ రాష్ట్రం కుప్పగూలిపోయింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ చూడండి, హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద సుప్రీంకోర్టు కూడా అక్కడ ఉన్నటువంటి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రేపు ఆ రాష్ట్రం కోలుకోవాలంటే ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి బయటపడ్డాక ఆ రాష్ట్రం కోలుకోవాలంటే మళ్ళీ 1 దశాబ్ద కాలం పాటు ఫైట్ చేయాలి. అంటే పరిస్థితులు ఎట్లా దాపరిస్తాయి? ఇప్పుడు మీదేం లేదు, ఈ ఏడాది అయిపోయింది, దోసుకుతున్న కాడికి దోసుకు తింటున్నారు, నెక్స్ట్ ఇంకొక 4 ఏళ్ళు దోసుకుంటారో ఉంచుతారో ఊడ్చుకపోతారో ఏమైతే తెలియదు. మళ్ళీ తర్వాత ఏం తెలంగాణ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ 2014 ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలను బంద్ పెట్టాలి ముఖ్యమంత్రి గారు. బంద్ పెట్టి కొంత ఆలోచన చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి, తెలంగాణ బిడ్డవు నువ్వు, నేను పాలమూరు బిడ్డను, అమరాబాద్ బిడ్డను, ఆ ఆడిలో పుట్టిన ఈ పులి ఆ పులి అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం కాదు. తెలంగాణ ఆత్మగౌరవం కోసము కొట్లాడాలి, అవతల వ్యక్తితోని ఫైట్ చేయాలి, మన రాష్ట్రానికి రావాల్సినవి ఏమున్నాయో బరాబర్ కొట్లాడాలి, కేంద్రంకి వెళ్ళి పట్టుకురావాలి. ఆదాయం సరిపోకపోతే ఇన్కమ్ పోతా ఉందిగా బొచ్చడుగా, జిఎస్టీ నుంచి మన వాటా ఎంత తెలుసా? ఒకసారి ఆ లెక్కలు దేశం మొత్తంలో వచ్చినటువంటి జిఎస్టీ వసూలల్లా తెలంగాణ వాటా ఎంత? నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది మనది. అవన్నీ తీసి పోయి కేంద్రం కాడికి పోయి కూర్చొని మాట్లాడుకొని రా. ఒకవేళ కేంద్రం కాడికి పోతే వీళ్ళు ఏం మాట్లాడుకొని వస్తారు? నా ఓటుకు నోటు కేసు జర సుప్రీంకోర్టులో రాకుండా చూసుకోర్రి, ఆ ఈడీ ఊకే రాకుండా చూసుకోర్రి, ఈ కార్యక్రమాలు మాట్లాడుకొని వస్తారు. రాష్ట్రం గురించి ఏమైనా మాట్లాడతారా వీళ్ళు? లేకపోతే కేటీఆర్ని లోపల పెడదాము, నేను ఏసీబీని వేస్తున్నా, నువ్వు ఆడ ఈడీని పంపి ఏదో ఒకటి చేద్దాము, ఆయన ఉంటే మాకు వశపడతలేదు, ఊకే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, ఇట్లా కాదు ఆయన తీసుకుపోయి లోపల వేయాలి, ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి తప్ప రాష్ట్రం గురించి ఆలోచించు. మరి నిజంగా కూడా తెలంగాణ బిడ్డవు అయితే నువ్వు, లేకపోతే చంద్రబాబు చెంచావు అయితే ఇట్లాంటి మాటలే మాట్లాడుతూ ఉంటావు. ఇది నిజంగా కూడా ఒక తెలంగాణ బిడ్డగా, ఒక తెలంగాణ పౌరుడిగా బాధ అనిపిస్తున్నది వారు మాట్లాడినటువంటి మాటలు. ఉమ్మడి రాష్ట్రంలోనే మంచిగా ఉండనంట, పోయి తీసుకుపోయి కలుపురు, లేకపోతే నువ్వు ఏపీకి ఆంధ్రప్రదేశ్కి పోయి పరిపాలన చేసుకోపోయి ఇక్కడ తెలంగాణను వదిలేయి, నువ్వు లేకపోయినా కానీ నడుస్తుంది. రేపు పోతున్నావు కదా 14 తారీఖు నుంచి 20 రోజులు 10 రోజులు పోతున్నావు కదా, పోయినా కానీ నడుస్తుంది, ఏం కాదు. సో కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు బంద్ పెట్టాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా జర సోయిలోకి రా. నేను మన అంటే కదా నేను మారినా ఏం మారినావు? మొత్తం ఉన్నది మొత్తం పోయినట్టుంది, ఆ మైండ్లో ఉన్న చిప్పు మొత్తం దొబ్బినట్టుంది. ఏం మారినావు? మొత్తం ఎంటీ అయినట్టుంది, ఏది పడితే అదే మాట్లాడుతున్నావు. మారడం అంటే మంచిగా మారితే మారినట్టు, చెడుగా మారి అటు ఇటు కాకుండా మారితే అది మారినట్టు కాదు, ఇంకా దిగజారినట్టు. సో ఇప్పటికైనా ఆలోచన చేసుకోరు. ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్ర శ్రేయస్సు కాదు, రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి మాటలు ఇవి.